మీకు ఒక మంచి ఈ-కామర్స్ యాప్ గురించి చెప్తా. దాని పేరే ట్రెల్ యాప్. అంటే ఇది ఎట్లా అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇట్లలో సో సేమ్ అది కూడా ఇట్లా అనమాట. దీంట్లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇట్లా మీరు అమెజాన్ డిస్కౌంట్ తోటి ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేయొచ్చు. నేను మాత్రం ఈ ట్రెల్ యాప్లో 2 పర్ఫ్యూమ్స్ బుక్ చేసిన. ఒకటి వచ్చేసి ఉస్ట్రా అమినేషన్, సో ఇంకొక పర్ఫ్యూమ్ వచ్చేసి బేస్ క్యాంప్. ఈ 2 పర్ఫ్యూమ్స్ నేను దీంట్లో బుక్ చేసిన. అసలు చాలా బాగున్నాయి ఈ పర్ఫ్యూమ్స్. ఒకవేళ ఈ పర్ఫ్యూమ్ యూజ్ చేసుకున్నట్టయితే మనకు స్మెల్ మాత్రం 48 అవర్స్ వరకు అట్లనే ఉంటుంది. అసలు దీని స్మెల్ వచ్చేసి ఆసమ్ మస్తు ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఈ 2 పర్ఫ్యూమ్స్ ఒకసారి బుక్ చేస్తే 1150 రూపీస్. సో అంతేకాకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రోమో కోడ్ యూజ్ చేస్తే, అంటే నా ప్రోమో కోడ్ 20% మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. సో 920 అనమాట. సో మరి ఈ అమేజింగ్ డిస్కౌంట్ మీరు మిస్ కాకండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, వెంటనే వెళ్ళి లింక్ ఓపెన్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకొక మంచి ఆఫర్ ఏంటంటే ట్రెల్ యాప్ బర్త్డే సందర్భంగా బిగ్ బర్త్డే సేల్ కూడా నడుస్తుంది. సో దీంట్లో ప్లమ్, మెబిలైన్, ఉస్ట్రా, బాంబే షేవింగ్ కంపెనీ లాంటి కంపెనీస్ కూడా ఈ సేల్ లో ఉన్నాయి. ఈ బర్త్డే సేల్ సందర్భంగా దీంట్లో 2500 రూపీస్ పెట్టి మనం తీసుకున్నారనుకో, సో మీకు 2500 కి సంబంధించిన వర్త్ బ్యూటీ బాక్స్ అయితే ఫ్రీగా ఇస్తారు. సో ఇంకా వెళ్ళి చూడండి, చాలా ఆఫర్స్ ఉన్నాయి, మంచి ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు లేట్, వెంటనే వెళ్ళి ట్రెల్ యాప్ ఓపెన్ చేసి మీకు నచ్చిన ప్రొడక్ట్ అయితే ఆర్డర్ చేసుకోండి. కింద ఇచ్చిన కూపన్ కోడ్ అప్లై చేసి 20% డిస్కౌంట్ కూడా ఉందండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తున్నా. సో దాని తర్వాత రాఖీ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే వీడియో చాలా అమేజింగ్ సెంటిమెంటల్ గా ఉంది. సో మరి కొత్తగా ఎవరైనా వీడియో చూసే వాళ్ళు ఉంటే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అవ్వ, ఈ మిగిలినారు వలన కొన్నా బాగుండు, అట్నే పాడైపోతుంది. ఒక మూల మొత్తం మిగిలింది పో, పశలన్నీ ఖరాబు. హరిత, ఓ హరిత అమ్మ, జరండి మంచిగా తీసుకురా. చల్లినా కింది మళ్ళేనా? కింది మడ దాకా ఏడవన్నీ హరిత. ఉన్న సగం బస్తా పైన మడికే సరిపోయాయి, కింద మడ దాకా ఏడొచ్చింది. పండుగ వెళ్ళినాక వాళ్ళ దగ్గర మళ్ళీ పచ్చడి అడుక్కో, చాయంతో తలుతుంది. అవునా, సరే పైసలు లేక వ్యవసాయం పనులు కూడా అయిపోవట్టే. ఏం చేద్దాం, అట్లా అయిపోయింది. మరి ఏందేమో ఆలోచిస్తున్నా. ఏం లేదు హరిత, చెప్పరాదు. ఏం లేదు హరిత, రేపే రాఖీల పండుగ. ఊళ్ళో ఆడవిలో అందరు వచ్చిర్రు. ఆఖరికి మా చిన్నమ్మ వాళ్ళ చిన్న బిడ్డ కూడా వచ్చింది. మా చెల్లెని తీసుకురావద్దా పండుగకు? ఏం తీసుకొచ్చేటట్టుంది? చెల్లెళ్ళ అత్తగారికి మన పిల్లను అమ్ముకున్నట్టు అయింది. అవ్వగారి ఇంటికి అంటేనే తోలడాయే, కనీసం ఈ రాఖీ పండుగ కన్నా తోలుతాడో తోలడో. అట్లనకే హరిత, మా చెల్లె నాకు రాఖీ కట్టకుండా చిన్నప్పటి నుంచి ఇంతవరకు లేనే లేదు. నేను కూడా మా చెల్లెతోటి రాఖీ కట్టించుకో ఇంతవరకు ఉండలేను హరిత. ఖచ్చితంగా ఈ పండుగకు మా చెల్లె వస్తుంది, నాకు రాఖీ కడుతుంది. ఏమో అనిల్, నీకే తెలుసు. ఆయన ఎట్లా కట్టించుకుంటావు? మనకు పైసలు లేవని వాళ్ళు మనల్ని కండ్ల కానరాయే, గంజి లేగని తీసి పారేసినట్టు తీసి పారేస్తారు. ఒకవేళ చెల్లని ఇంటికి తోలుకొస్తే ఆ ఇంటి రాక్షసులంతా కొట్టి చంపుతారు. పెళ్ళైన కొత్తలా 2 నెలలకు ఒక్కసారన్నా మంచిగానే పంపించేటోడు. ఇప్పుడు పంపమంటే మీరు లేకిడోళ్ళు, మీరు పైసలు లేనోళ్ళు, మీ ఇంటికి నా పిల్లని పంపన్నా అని అంటుండాయే. లేకిడోని నేను లేకిడోని ఎట్లయినా హరిత, నా చెల్లెకు ఉన్నోళ్ళ గొప్పిడి సంబంధం వచ్చిందని, మా చెల్లె మంచిగా ఉండాలని, వాళ్ళ ఇంట్లో ఎవ్వరి కింద తక్కువ ఉండొద్దని నాకున్న 13 ఎకరాలు మొత్తం రాసిచ్చి పెళ్లి చేసిన. ఇదంతా ఎందుకు చేసింది హరిత? నా చెల్లె మంచిగా ఉండాలనే కదా. నువ్వు నాకు కట్టుకున్న భార్యవి, కనీసం నేను నీకు కూడా ఏం మిగిల్చకుండా మొత్తం ఇచ్చేసి నేను కూలి పని పంపించుకుంటా కష్టపెట్టబడుతుంది. చచ్చా, ఎందుకు బాధపడుతున్నావని? నువ్వు నన్ను కష్టపెడుతున్నావని నేను ఎప్పుడు బాధపడలేదు. అయినా నువ్వు ఒక్కనే కష్టపడితే ఎట్లా?
మన కోసం మన కుటుంబం కోసం మీ కష్టాన్ని నేను కూడా పాలు పంచుకుంటా కదా. సరే హరిత, ఏదేమైనా నువ్వున్నావన్న ధైర్యమే ఎక్కువ నాకు. సరే ఇప్పుడు ఇంట్లో పైసలు ఎంత ఉన్నాయి మనకి? ఇంట్లో పైసలు ఎక్కడి అని పొద్దంతా కూలికి పోయి పొద్దుకి అవే పైసలతోని బియ్యం కొనుక్కొచ్చుకొని వండుకొని తినే బతుకులు మన. ఇంట్లో పైసలు ఉండే రోజులు ఎప్పుడో పోయినాయి. సరే హరిత, నువ్వేం బాధపడకు. ఏదో ఒక రోజు మన బతుకులు మారిపోతాయి. కానీ తెల్లారితే రాఖీల పండుగ నాయి. మా చెల్లి వచ్చిందనుకో చేతులు ఒక్క రూపాయి కూడా లేదు, మందికి చేయి దాపినట్టు అవుతుంది. నువ్వు కూడా మీ అమ్మోళ్ళ ఇంటికి పోయి మీ అన్నదమ్ములకు రాఖీ కట్టొచ్చేదానివే. చేతులు ఒక్క పైసలైపోతే ఎట్లేదు. ఒక పని చేద్దామా, ఇంకా సర్పంచ్ తిరుపతి అన్న దగ్గరికి పోయి ఏమన్నా పైసలు అడుక్కోసా తీయరాదు? సరే అనిల్, ఎట్లయితే ఏంది, మొత్తానికి పండుగ ఎలా తీసిన వాళ్ళం కావాలి. నువ్వు పోయి పైసలు అడగరాపో, నేను వచ్చేసరికి వంట చేసి పెడతా. సరే హరిత, నేను ఎట్లా పైసలు అడుక్కొస్తా. తిరుపతి అన్న, ఓ తిరుపతి అన్న. ఏంట్రా తిరుపతి అన్న లేడు? లేడా? ఏడికి పోయిండే? లేడు, మా తోట పోయాడు. ఆహా, మామిడి తోటలోకి పోయినాడు. సరే నేను అడిగి పోయి కలిసి వస్తా. ఏ పని చెప్పరాదురా? సర్పంచ్ అన్నాక ఏదో ఒకటి ఉండదా, కలిసి వస్తుంది. వాడు సర్పంచ్ అయితే వాడు సర్పంచ్ అయితే కాదారా? నేను నాకు చెప్పొద్దా ముచ్చట? నీకు చెప్పేది కాదు, నా బాధ నాది. పాడు. అరే కర్ణాకర్, మంచి చూడరా పైపు. మంచిగా కొడుతున్నా. చూడుతున్నావు కానీ తోటలకు ఈర బస్తులు వచ్చినాయిరా. వచ్చిందన్న. ట్రాక్టర్ మంచి దునిపోయిందా? దునిపోయిండి అన్న. సరే, నాకు గ్రామ పంచాయతీ పని ఉంది, పోయేస్తా. ఆ తోట మనగట్టలు వస్తారట, జర దగ్గర కొట్టి. సరేనా? సరే అన్న. నమస్తే తిరుపతి అన్న. నమస్తే. ఏమన్నా నీళ్ళు గిట్ వచ్చినావు? ఏం లేదన్నా, నీతోటి చిన్న పని పడ్డది. సరే సరే, నువ్వు తోటలో పోరా. కూర్చోరా నీళ్ళు. చెప్పరా నీళ్ళు, ఏం పని మీద వచ్చినావు? ఏం లేదన్నా, అడగాలంటే నాకే ఎన్నో అనిపిస్తుంది, కానీ తప్పని పరిస్థితిలో ఈ దాకా రావాల్సి వచ్చింది. దాందేముందిరా, నేను ఎవడు కాదన్నాడు, అడుగు ఏందో. ఏం లేదన్నా, రేపు రాఖీల పండుగ నాయి. చెల్లింటికి వస్తే చేతి ఖర్చుకు పండుగ తినేకి ఒక్క రూపాయి కూడా లేదన్నా. నీ దగ్గర ఉన్న పైసలు అడుకోదామని వచ్చిన. అరే పిచ్చోడా, ఈ దానికి గంత ఆలోచిస్తున్నావు ఏంది? ఎంత కావాలో చెప్పు. నాకు ఎక్కువ ఏమొద్దన్నా, ఒక్క 2000 రూపాయలు మళ్ళీ వారం 10 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను ఖచ్చితంగా. దాందేముందిరా, నీళ్ళు తీసుకెళ్ళు. థ్యాంక్స్ అన్నా. ఈ దానికి థ్యాంక్స్ ఎందుకురా? నువ్వు ఒకప్పుడు ఎట్లా బతుకున్నావు తెలియదా? ఏం చేస్తామన్నా, రోజులు అట్లా మారినాయి, కాలానికి తగ్గట్టు మనం నడుచుకోవాలన్నట్టు అట్లా అయింది. సరే సరే, థ్యాంక్స్ అన్నా. పడ మంచిగా చేసుకున్నా. సరే అన్న. హరిత, ఓ హరిత, ఇక రా. ఇచ్చిండే హరిత, 2000 ఇచ్చిండు అడగగానే. తిరుపతి అన్న చాలా మంచోడు, టైంకి మనకు సాయం చేసిండు హరిత. సాయం చేసిండు కానీ తీసుకోవడం గొప్పతనం కాదు, తిరిగి కట్టుడు మంచితనం. అగో అవి ఎట్లా కట్టాలో నాకు బాగా తెలుసు, కానీ ఇగో ఈ పైసలు పట్టుకో, రేపు మా చెల్లి వస్తుంది. మా చెల్లకు ఒక మంచి చీర తీసుకో. అట్నే మీ తమ్ములకు నువ్వు రాఖీ కట్టడానికి పోతావా, వాళ్ళకు కూడా మంచి రాఖీలు కొను, సరేనా? కొంట కానీ నేను ఒక్కదాన్ని ఎందుకు, ఇద్దరం పోదాం. ఇద్దరం కలిసి షాపింగ్ చేయక ఎన్ని రోజులు అవుతుందో. సరే హరిత, నీ కోరిక నేనెందుకు కాదంట. ఒక్క 10 నిమిషాలు అన్నం తిని పోదాం, వేసుకురాపో. హరిత, టైం 12:30 అయిపోతుంది, ఇంకా అవసరం చెల్లె. ఏమో, ఒకసారి ఫోన్ చేయరాదు? రింగ్ అవుతుందా? అవుతుంది, ఎత్తుతలేడు కదా. మళ్ళీ ఒకసారి చేయి. కట్ చేస్తున్నారు హరిత. పొద్దుగా నేను ఏమన్నా చేసినావా? చేసిన, అప్పుడు కూడా ఎత్తలేదు, 2-3 సార్లు చేసిన. అవునా? టైం 12:30 దాటి 1 దగ్గరికి వస్తుంది, మరి ఇంకా అవసరం హరిత. ఫోన్ కూడా ఎత్తుతలేరు. బహుశా పంపడు కావచ్చు అనిల్. లేదు హరిత, మా చెల్లె తప్పకుండా వస్తుంది, నాకు రాఖీ కడుతుంది. లేదా అనిల్, నాకు ఎందుకో డౌట్ వస్తుంది. వాళ్ళు ఫోన్ కట్ చేస్తుర్రంటే రారు కావచ్చు. ఒక పని చేయరాదు, నువ్వే పోయి తీసుకురా. మళ్ళీ మా ఇంటికి కూడా పోవాలి కదా, లేట్ అవుతుంది. నేను పోయి తీసుకురావాలా?
ఎట్లా పోవాలి అయితే నా దగ్గర బండి కూడా లేకపోయి ఇప్పుడు టైంకి ఆటోలు ఉన్నాయి బస్సులు ఉన్నాయి ఎట్లా పోవాలి చెప్పు ఒక పని చేయరాదు, ఒక కుమార్ అన్నయ్య అలా డ్యూటీ పోనట్టున్నాడు, నువ్వు అడిగితే బండి ఇస్తాడు, మెల్లగా అడిగి తీసుకోవు. సరే నేను ఎట్లా పోయి అన్నది బండి ఎడుకొని పోయి చెల్లెని దప్పున తీసుకొస్తా. రాఖీ కట్టుడితోటే మీ అమ్మలు ఇంటికి పోదాం, నువ్వు రెడీగా ఉండు. సరే మెల్లగా పో, నిమ్మలంగా పోయిరా. సరే లడ్డు చిన్ను ఎప్పుడు వచ్చిండ్రా? మమ్మల్ని తాతయ్య అప్పుడు తీసుకొచ్చింది పిన్ని. అవునా, ఎగ్జామ్ మంచిగా రాసిండ్రా మరి? తిన్నారా నాని? తాతయ్య నిలబెట్టింది పిన్ని. సరే. ఇవాళ మా అన్నకు రాఖీ కట్టే అదృష్టం నాకు లేదు కావచ్చు. ఏమే శ్రావణి, వానికి నువ్వు నాకు చాయ్ పెట్టుకోద్దురా? సరే అత్తమ్మ చాయ్. ఇటీ ఇవ్వండి చాయ్. చాయ్ తీసుకోండి. ఏ శ్రావణి, అత్తమ్మ ఇదేమన్నా చాయ్ నానే? ఇలా చక్కెర ఎంత తక్కువ ఉందే? తప్పైంది అత్తమ్మ, ఏదో ఆలోచనలో పడి కొంచెం చక్కెర తక్కువ వేసిన. ఏం ఆలోచన పడ్డవే? కనీసం చాయ్ కూడా చక్క పెట్టవా? చాయ్లో చక్కెర వేయకుంటే ఏం ఆలోచిస్తున్నాను చెప్పే? అడుగుతుంటే సపోర్ట్ చేయండి. ఏం ఆలోచిస్తున్నావు అంతగానో? ఇవాళ రాఖీ పండుగ కదా, మా అన్నకి రాఖీ కట్టాలని ఆలోచిస్తున్నా. నీకు ఇంత ముందే చెప్పినా కానీ రాఖీ పండుగ పోతే కళ్ళు కొడతానని, మళ్ళీ అదే చెప్తున్నావు? అది కాదండి, మా అన్నకి నేను రాఖీ కట్టకుండా ఏ సంవత్సరం ఉండలేదు. మళ్ళీ ఇది నా పెళ్ళైనాక మొదటి రాఖీ అండి. ప్లీజ్ అండి, మా అన్న నా కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. నేను కట్టి ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా వచ్చేస్తానండి. ప్లీజ్ అండి. ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? మొగడంటే అవినా లేదా? ఏందే నా కొడుకు చెప్పిన మాట వినిపించుకోవా నువ్వు? లోకంలో ఎవ్వరకు లేనన్న నీకేం నానే పోతానంటావేందే? బాగా నేను ఏం తప్పు చేసిన అత్తమ్మ? మా అన్నకి రాఖీ కట్ట వస్తా అన్న, అది తప్ప? అమ్మా శ్రావణి, అన్నా అన్నా దేవుడు నా కోసం అన్నగా పుట్టాడు, నా చేతికి గోరింతగా అన్నా బాగున్నావా? నేను బాగున్నారా? ఎందుకు ఏడుస్తున్నావురా? ఏమైంది? ఏ లేదన్నా, నువ్వు వచ్చిన ఆనందంలో కన్నీళ్ళు వచ్చినాయి అంతే. అవునా, సరే సరే ఏడో వచ్చినా కదా, హ్యాపీ కదా. లోపలివా, బావతో మాట్లాడి ఇంటికి తీసుకుపోతా. ఏ ఆగో, మీ చెల్లి కాదు, నువ్వు వెళ్ళు. అదేంది బావ అట్లా మాట్లాడుతున్నావు? ఇలా రాఖీల పండుగనాయి, చెల్లెని ఇంటికి తీసుకొని రాఖీ కట్టించుకొని మళ్ళీ ఇక్కడనే దింపిపోతా. నేనే దింపిపోతా బావా. నీలాంటి మట్టి పిసుకున్న వాళ్ళ ఇంటికి నా పిల్లని పంపిస్తున్నా? మట్టి పిసుకున్న వాళ్ళ ఇంటికి నా పిల్లని పంపాలారా? మీరు మీ లేకిడి బతుకులు. అయ్యో అట్లా అనకు బావా, చిన్నప్పటి నుంచి ప్రతి రాఖీ పండుగకు నా చెల్లెతో నేను రాఖీ కట్టించుకున్నా. ఈ సంవత్సరం కూడా కట్టించుకుంటా బావా. కట్టించుకొని మళ్ళీ ఎంబడే ఇక్కడ దించిపోతా. ప్లీజ్ బావా పంపి. ఓ సరే తీసుకోపో. కానీ అటే ఉంచుకో, మళ్ళీ తీసుకురాక ఇక్కడికి. ప్లీజ్ అండి, అట్లా నాకండి. రాఖీ కట్టి తొందరగా వచ్చేస్తానండి. ప్లీజ్ అండి. ఏయ్, నీకు నా మాట మీద విలువ ఉంటే ఇక్కడే ఉండు. మీ అన్నకే రాఖీ కట్టాలంటే శాశ్వతంగా అక్కడే ఉండు. అన్నా బావా పంపకుండా అయితే బావా, నా వల్ల మీరు లొల్లిని మాత్రం పెట్టుకోకుర్రి. చెల్లెను జాగ్రత్త చూసుకో, నేను పోతున్నా. పోరా చెల్లె ఇంట్లో.
నేనెందుకు మా పుట్టింటికి వెళ్ళొద్దు? మా అన్న మన మీకు అమ్ముకున్నాడా? పెళ్లి చేసిండు అంతే. మా అన్న మనసు ముందు మీ ఆస్తిపాస్తులు మా అన్న కాలి గొడ్తో సమానం. మా అన్న మట్టి పిసుక్కుంటాడే కావచ్చు, అదే మట్టిని పిసికి నన్ను సాది పెంచి పెళ్లి చేసి పంపించిండు. మా అమ్మ నాన్న లేని లోటు తెలియకుండా పెంచిండు మా అన్న. అయినా నీకేం తెలుసు అన్న చెల్లెల బాధ? నీకు ఒక అక్కనో చెల్లెనో ఉంటే మా బాధ తెలిసేది. చి జరగండి. ఏమైందో నేను ఒక్కరినే వచ్చినావు, చెల్ల రాలేదా? రాలేదు అనిత. అయ్యో పంపించలేదా? పంపేలే. పండుగ పూట చెల్ల రాకుండా అయింది కదా, ఏదో ఒక రోజు నీ విలువ కూడా తెలుస్తుంది. నువ్వు ఏడవకు. సరే హరిత, నువ్వు మీ అమ్మోళ్ళ ఇంటికి పోయి మీ తమ్ములకు రాఖీ కట్టి రాపో. అదేందా నువ్వు రావా? నేను రాను హరిత, నా మనసు ఏం మంచిగా లేదు. ఇది ఒక్కసారికి నువ్వు పోయి రాపో. గదేందా నేను అట్లా మాట్లాడుతున్నావు? నువ్వు రాకుండా నేను ఎట్లా పోతా చెప్పు? నేను పోను. నువ్వు నేను కలిసిపోతేనే అక్కడ నీకు విలువ నాకు విలువ. నువ్వు వస్తేనే నేను కూడా పోతా. సరే హరిత, నా వల్ల నువ్వెందుకు బాధపడడు, పోదాంపా. అగో ఇప్పుడు వస్తున్నారా బిడ్డ? అల్లుడు అంత మంచినా? మంచిగా వస్తామా? మీరు బాగున్నారానే? మేము మంచిగానే ఉన్నాం బిడ్డ. కిషోరు మీ బావ వచ్చిన కాళ్ళు కడుక్కుంటాను, నీళ్ళతో రారా. కాళ్ళు కడుక్కొని ఇట్లా కూర్చుంది. అవునరా, ఇంత లేట్ అయింది ఏంది? పందిరలే అమ్మ. నేను తమ్ముడు పొద్దున్న నుంచి కూర్చో. తెస్తుంది రా. బాగున్నారా? మంచిగా మీరు? పిల్లలు పెద్ద లైఫ్. సీటప్ప జాగ్రత్త పెట్టరా బుజ్జి. మళ్ళా మిఠాయి కూడా ఫిలం అయిపోయిందిరా. నువ్వేం మాడలేవా? గట్లంటవేంద్రా? బావ పరస్కానికే అన్నడితి. సరే గాని ఆ నీళ్ళు నాటేసిరా పొలము, గడ్డి మంది జల్లిరా బిడ్డ. నాటేసిన మొత్తమా? నాటేయగానే గడ్డి మంది కూడా చల్లిన. ఏందమ్మా వచ్చుడుతోనే నాటేసినావా అని అడుగుతున్నావు? నీ బిడ్డని ఎట్లా చూసుకుంటున్నాడు కదా? ఆ ముచ్చట నేను అడగ బిడ్డ, ఎందుకంటే నిన్ను నాకన్నా మంచిగా అల్లుడే చూసుకుంటాడు. కానీ నువ్వే అల్లుడిని మంచిగా చూసుకుంటావో లేదో అని నాకు కొంచెం డౌట్ వస్తుంది. అట్లెందుకంటావు అత్తమ్మా? నీ బిడ్డ నాకు తల్లిదండ్రులు లేని లోటు మొత్తం ఆమెనే తెలుస్తుంది తెలుసా? అదే అల్లుడు నా బిడ్డ అంటే. అవునే అక్క, మొత్తం ఇంటికి వస్తలే బాగా రాణిస్తలేడా? అట్లేం లేదే, పొలం పనులు ఉంటానే అందుకే వస్తలే అంతే. బావా నువ్వు ఇవాళ వచ్చినా మాకు అది చాలు. ఇలా కథ వేరుండాలి. బిరిగాల మందుగాల కొడగాల. నాకు అవన్నీ ఏమొద్దురా, మీరు నిమ్మలంగా ఉంటే సరిపోతుంది. అర్థమవుతుందా? పండుగ నిమ్మలంగా వేసుకుంటే అయిపోయాయి. చెల్లె బా మీరేం తీడా? మీ బావనే తీసుకొచ్చిందన్నా. అవునారా? అయినా చెల్లె మేము ఇడున్నట్టు మీకు తెలుసు హరిత? ఫస్ట్ మీ ఇంటికి పోయినామన్నా, వద్దును నువ్వు రాఖీ అట్ట నీకు తీసుకోతావు అని చెప్తే ఇక్కడికి వచ్చినాం. అరే అనిలు, నాకు డబ్బు ఉందని అహంకారంతోనే ఇష్టం మాట్లాడినరా. ఏ అన్న చెల్లెల బంధాన్ని అర్థం చేసుకోలేకపోయినరా, క్షమించరా. చాచా గవ్వేం మాటలు బావా, నిన్ను నేను క్షమించడేంది? నీ దగ్గర నేను ఎంతడు అని చెప్పు. అయినా బావా ఇప్పటికైనా మా బంధాన్ని అర్థం చేసుకొని నా చెల్లెని నా దగ్గర తీసుకొచ్చినావు. నాకు అదే చాలు బావా. నువ్వు ఎప్పుడు ఇట్లా కలిసి ఉంటే మాకు సరిపోతుంది బావా. అరే అనిలు, నాకు కూడా ఒక అక్కు చెల్లి ఉంటే మీ బంధం విలువ తెలిసేదిరా. ఇప్పుడు అనిపిస్తుందిరా, నాకు అక్కు చెల్లి ఉంటే ఆ విలువ తెలిసేది. అయ్యో అట్లెందుకంటావన్నా? నీ రక్తం పంచుకొని పుట్టకపోయినా నేను నీ చెల్లెలాంటిదండి. నీకు అభ్యంతరం లేకపోతే నేను నీకు రాఖీ కడతాను. అవును బిడ్డ, నువ్వు కూడా నా కొడుకులు అలాంటి వాడివే. రండి అందరం కలిసి రాఖీ పండుగ చేసుకుందాం, చెల్లెలతో రాఖీ కట్టించుకుందాం. అరే నువ్వు నా తోడబుట్టి చెల్లి కాకపోయినా కానీ నాకు రాఖీ కడుతున్నావు, అంతకన్నా సంతోషం ఏముందిరా. పదండి. మరి రాఖీ పండుగ మా బావతోటి మా చెల్లెతోటి మా బావతోని హ్యాపీగా చేసుకుందాం. వీడు ఎప్పుడు అంతే మాట్లాడినాడు చెల్లె. ఇప్పుడు సంతోషం అలా.
ఏమని మీ అన్నకి రాఖీ గట్టి కట్టు, వచ్చే సంవత్సరం దాకా రాఖీ ఊడిపోద్దు, ఒకటే రాఖీయో 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 అన్నాడు. థ్యాంక్ యూ బావా. అన్న మరి నా గిఫ్ట్ ఏదే? గిఫ్ట్ అరసలే నీకోసం వదినే మంచి చీర ఉన్నది నిన్న మేము పట్నం పోయినప్పుడు, కానీ ఆ చీర మన ఇంటికానే ఉంది. రేపు పొద్దున పోయినప్పుడు చీర తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపోయి. సూపర్ సారీ. సరే అన్న కూర్చోరా. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్. సో ముందుగా విలేజ్ పటాస్ ప్రేక్షకులందరికీ గట్టి చెప్పి వాళ్ళకి వినిపించలే. సో అదనమాట రాఖీ పండుగ స్పెషల్ గా మా తరఫున విలేజ్ పటాస్ చూచులందరి తరఫున మీరే కదా ఎప్పుడు ఫోన్ వస్తుంది షూటింగ్ మధ్యలో కూడా ఫోన్ వస్తుంది. సో వన్స్ అగైన్ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. మేమైతే విలేజ్ పటాస్ టీమ్ సో కొంచెం సెంటిమెంట్తో ఈ రాఖీ ఫెస్టివల్ వీడియో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఫైనల్గా అయితే ఒక హ్యాపీ మూమెంట్స్ తోటి వీడియో ముందుకు తీసుకొచ్చినాం. ఈ రాఖీ పండుగ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే విధంగా మా విలేజ్ పటాస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట గంట కొట్టండి. సో మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాం. అంతవరకు మళ్ళా రాఖీ 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 నా కవ్వసాకి గురి పెడుతుండే.